భక్తి ఎలా ఉంది, విశ్వాసం ఎలా ఉంది, ప్రార్థనా జీవితం ఎలా ఉంది. శరీరానికి ఖర్చు పెడుతున్నాం మనం, కానీ భక్తికి ఖర్చు పెడతాం. విశ్వాసానికి ఖర్చు చేయాలి. విశ్వాసానికి ఖర్చు చేయాల్సిన సమయం, విశ్వాసానికి ఖర్చు చేయాల్సిందే ఈ ధనం దేవుని దగ్గర. ప్రార్థన అనే సమయం దేవునికి ఇవ్వాలి. ఏమీ చేయకుండా ఎలా ఉన్నారు ఈరోజు మనుషులు అంటే నామకీయ వాస్తవం. నామకీయ వాస్తవం ఉంటే దేవుడు రాక సడన్గా వస్తే చచ్చిపోతే పోయేది ఎక్కడికి? నరకానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకంలో మనం చాలా మంది నీరసంగా ఉంటే మందులు ఆడతారు. ఏమంటే బలం లేకపోతే మందులు ఆడతారు. అవునా కదా? సన్నగా ఉంటే లావు కావాలి మందులు ఆడుతున్నారు, లావు ఉంటే సన్నగా కావాలి మందులు ఆడుతున్నారు. ఎన్ని బాధలు ఈ లోకంలో. మరి శరీరానికి ఇన్ని రకాలుగా మనం ఉపయోగాలు చేస్తున్నామే, మరి ఆత్మకి ఏం చేస్తున్నాం? ఆత్మను పెంచి పోషించుకునే విషయం ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రార్థన ఎన్ని గంటలు చేస్తున్నావు రోజుకి? వాక్యం ఎంతసేపు చదువుతున్నావు రోజుకి? దేవుని ఎన్ని వారాలు శుద్ధిస్తున్నావు రోజుకి? దేవునికి అంత సమయాన్ని ఇస్తున్నావు? దేవునితో ఏం మాట్లాడుతున్నావు? మనుషులతో 4 గంటలు మాట్లాడి దేవునితో 1 గంట మాట్లాడితే నువ్వు భక్తి పర్వాలేనా, విశ్వాసమేనా? ఆలోచించుకో, ఈ భక్తి ఎలా ఉంది? మనుషులతో గంటలు మాట్లాడుతాం సోది వచ్చి, దేవునితో 1 గంట మాట్లాడాక అమ్మో ఎన్ని గంటలు మాట్లాడానో ఫీల్ అయిపోతాడు. మరి దేవునితో ఏం మాట్లాడుతున్నాము? కాబట్టి ఇల్లు కుక్కాలు ఇల్లు తిరిగి ముచ్చట చెప్తున్నామే. మరి దేవుని దగ్గర కూర్చొని ఎప్పుడు ముచ్చటిస్తావు? దేవునితో ఎప్పుడు ముచ్చటిస్తావు? ఎప్పుడు ప్రార్థన చేస్తాము? బ్రతికుండంగా 1 గంట ప్రార్థన చేయడం చేతగాట్లా, బ్రతికుండంగా 1 గంట బైబిల్ చదవడం చేతగాట్లా వచ్చి కూడా, బ్రతికుండంగానే వాక్యం వినే జ్ఞానం ఉన్నా వింటున్నా. నువ్వు చచ్చిపోతే ఏంది పరిస్థితి? చచ్చిపోయాక నరకంలోకి వెళ్ళిన, పాతాళంలోకి వెళ్ళిన ధనవంతుడు అంటాడు కదా. ఏమన్నాడు ధనవంతుడు చెప్పండి? అయ్యో తండ్రి అబ్రహామ, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వారికి వాకింగ్ చెప్తాడు, లాజరును పంపించరా? ఏమన్నాడు చెప్పండి? లాజరును పంపిమంటే ఏమన్నాడు? అయ్యా భూమి మీద ఉన్నారయ్యా మోసే ప్రవక్తలు, వాళ్ళు ప్రకటిస్తారు, వాళ్ళ మాట వినమను, వాళ్ళ మాట వినమను, చాలు, ఉన్నోడి మాట వినమను. ఈ రోజు మనం ఎవరు మాట్లాడుతున్నాం? అందుకే మరి దేవుడు పెట్టారా? బతికొండకుడు భక్తి చచ్చా పాతాళానికి పోయి వేదన పడతాడు. ధనవంతుడైనటువంటి వాడు ఎంత వేదన పడ్డాడు తెలుసు పాతాళంలో.